హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా 4-5 స్టాక్స్ని మనం గురించి కూడా డిస్కస్ చేద్దాం. అందులో ముందుగా ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే ఎక్కువ శాతము ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలా? సో ఎందుకంటే రీసెంట్గానే కాదు, లాస్ట్ ఒక 1.5 ఇయర్గా కంటిన్యూస్గా మార్కెట్స్ పెరుగుతూ ఉన్నాయి. 1.5 ఇయర్ కాదు, 2 ఇయర్స్ నుంచి కూడా మార్కెట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా స్టాక్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. అయితే అట్ ద సేమ్ టైం పడే స్టాక్స్ కూడా ఉన్నాయనుకోండి. అయితే ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా పెరిగినా ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, పడితే మళ్ళీ మన రేటుకి ఎప్పుడు వస్తుంది, ఇవి ఎప్పుడు కూడా ఉండే డిబేట్స్ అనమాట. సో దీనికి పర్టికులర్గా అంటే ఎగ్జాక్ట్గా మనం 100% హైలో ఎగ్జిట్ కాలేము, అదేవిధంగా 100% లోలో మనము స్టాక్ని పిక్ చేసుకోలేము అనమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా మనం బిజినెస్ మీద ఫండమెంటల్ పరంగా వెళ్ళాలి అంటే కంప్లీట్గా మనము వాల్యుయేషన్స్ అండ్ బిజినెస్ తర్వాత విజన్, ఈ మూడింటి మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో ఒకరు అడిగారు ప్రశ్న, సెప్టెంబర్లో మనం వైజాగ్లో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించామన్నమాట. సో అందులో టిటాగర్ రైల్ సిస్టమ్ గురించి మనం చెప్పడం జరిగింది. సో అది ఆ టైంలో అరౌండ్ 757 ఉండేది. ఈరోజు కానీ గమనిస్తే అది 1480 అనమాట, 95% పెరిగింది. అదేవిధంగా కిర్లోస్కర్ ఆయిల్ గురించి కూడా ఇన్వెస్టర్స్ మీట్లో ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా ఈ రెండు పెరగడానికి అవకాశం ఉన్నట్టుగా మనం కేస్ స్టడీ పరంగా చెప్పడం జరిగిందనమాట. కిర్లోస్కర్ ఆయిల్ అయితే దగ్గర 175%, అంటే 1 ఇయర్ కూడా కాలేదు, మనకి ఒక 8 మంత్స్లోనే 175% పెరిగింది. అయితే ఆయన ప్రశ్న ఏంటి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా వీటిలో? ఇది అందరికీ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే స్టాక్ని బట్టి ఉంటుందండి. సో మార్కెట్ పెరిగింది కదా, అదేవిధంగా స్టాక్స్ పెరిగాయి కదా అని చెప్పేసి అన్నిట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టాక్ ఎప్పుడైనా కానీ మనకి ఎక్స్పెన్సివ్ అనిపించి, అదేవిధంగా ఫ్యూచర్ పరంగా గ్రోత్ తగ్గొచ్చు అని మనం అనుకున్నప్పుడు సో మనం ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాదు, మంచి బ్రహ్మాండంగా ఫ్యూచర్ బాగుంది, గ్రోత్ కూడా బాగుంటుంది, అదేవిధంగా వాల్యుయేషన్స్ కూడా మనకి అందుబాటులో ఇంకా పెరిగినా కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు అనుకుంటే మనం హోల్డ్ చేయొచ్చు. అయితే ఇది మనం ఒక 10 మినిట్స్లోనో 15 మినిట్స్లో చెప్పలేమన్నమాట. ఇది పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. బట్ ఏదైనప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 స్టాక్స్ విషయానికే తీసుకుందాము. కిర్లోస్కర్ ఆయిల్ పరంగా మనకి ఎలా ఉంటుంది భవిష్యత్తు? ఒకటేమో కిర్లోస్కర్ ఆయిల్, ఇంకోటేమో టిటాగర్ రైల్ సిస్టమ్ పరంగా ఇది ఎలా అంటే అసలు ఏమాత్రం కిందకి రాకుండా వన్ సైడెడ్గా పెరుగుతూ ఉంది. ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇంకా మనకి పెరగడానికి అవకాశం ఉందండి. సో అంటే మధ్యలో కరెక్షన్స్ రావచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ పడితే ఇది కూడా పడవచ్చు. కానీ మనం చూడాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్ పరంగా చూడాలి. గతంలో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అయినా సరే ఫ్యూచర్ పరంగా చాలా అంటే మనం ఊహించలేనంత గ్రోత్ మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ ఓవరాల్గా రైల్ రిలేటెడ్ దాంట్లో అనమాట. కాబట్టి టిటాగర్ రైల్ సిస్టమ్ అనేది ఎక్స్పెన్సివే, బట్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేసుకోవచ్చు. అట్లా కాదు నేను అంటే భయంగా కొంతమందికి ఏంటంటే ప్రాఫిట్ పోతుందేమో ఇటువంటి భయాలు ఉంటాయి. మీ అంత భయంగా ఉన్నప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని 50% వదిలేయండి, అదైనా చేయొచ్చు. సో అది ఎగ్జాక్ట్గా అందుకే చెప్తున్నాను. వాళ్ళ రిస్క్ తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ అంటే ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని బట్టి కూడా ఉంటుంది. సో రోజు చూసుకునే వాళ్ళకి ఏంటి అంటే పడితే మళ్ళీ ప్యానిక్ అయిపోతారనమాట. అట్లా కాదు, నేను 4-5 ఏళ్ళు నేను టిటాగర్ని వదిలేస్తాను అనుకుంటే వదిలేయచ్చు. 4-5 ఇయర్స్ ఇది మీ ఆలోచన. 4-5 ఏళ్ళు మధ్యలో 30% 40% పడినా నాకేం కాదు అనుకుంటే మీరు వదిలేయచ్చు, టిటాగర్ని అయితే వదిలేయచ్చు అనమాట. కిర్లోస్కర్ పరిస్థితి ఏంటి? కిర్లోస్కర్ అయితే ఈ విధంగా అంటే టిటాగర్కి ఉన్నంత గ్రోత్ అయితే ఉండదు, కాకపోతే అది కూడా పర్లేదు, మంచి కంపెనీనే. రీసెంట్గా బాగా పెరిగిపోయిందనమాట, తక్కువ టైంలో ఎక్కువ పెరిగింది.
సో ఇది కూడా ఫండమెంటల్ పరంగా అంతా బాగానే ఉన్నాయి. గ్రోత్ కూడా ఓకే, అద్భుతమైన గ్రోత్. టిటాగర్ అంటే రైల్వే రిలేటెడ్ కంపెనీస్ చెందినంత గ్రోత్ మనం కిర్లోస్కర్లో ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. కంపారిటివ్లీ ఇది అంటే రెండు స్టాక్స్ని ఎప్పుడు రెండు సెక్టార్ని మనం కంపేర్ చేయకూడదు. బట్ గ్రోత్ పరంగా చూసుకుంటే అంత గొప్పగా ఉండదు. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం కిర్లోస్కర్ ఆయిల్లో కొంతమేర ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక మళ్ళీ స్టాక్ పెరగడం ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని దాని నుంచి బయటపడిపోయి ఇంక దాన్ని చూడకండి మీరు. ఒకవేళ కంప్లీట్ ఎగ్జిట్ అయితే మళ్ళీ అది తగ్గినాక మళ్ళీ మీరు కంగారు పడిపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే మిస్టేక్స్ అనమాట స్టాక్ మార్కెట్లో. మళ్ళీ అనుకుంటే మీరు కాదు ఇది కూడా నేను 4-5 ఏళ్ళు వదిలేస్తానంటే ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాకేనండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి రిటర్న్స్ ఎక్కువగా రావడానికి అంటే బాగా పెరిగిపోయింది. మహా అయితే ఇంకా 1 మంత్ 1.5 మంత్ వరకు కొంచెం పెరగచ్చేమో. ఆ తర్వాత స్టాక్ కొంచెం ఆగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. ఇక్కడ టిటాగర్ విషయానికి వస్తే పెరిగినా కూడా ఏంటంటే గ్రోత్ ఆ విధంగా ఉందండి. ఎక్స్పెన్సివ్ అయినా సరే రేపు పొద్దున మార్జిన్స్ బాగా పెరుగుతాయి. నెక్స్ట్ ఒక 2 ఏళ్లలో ఈ టిటాగర్ లాంటి కంపెనీస్కి, నాట్ ఓన్లీ టిటాగర్ అండి, రైల్వే రిలేటెడ్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అద్భుతంగా గ్రోత్ అనేది నెక్స్ట్ 2-3 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి టిటాగర్ని అయితే ఉంచుకోవచ్చు. కిర్లోస్కర్ని కూడా ఒక ఫ్యూ 1 or 2 months కోసం ఉంచుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇది వీటి గురించి. దాని తర్వాత ఇంకొకరు ఒక మెసేజ్ చేశారు. గతంలో మనం జొమాటో ఒకటి, అదేవిధంగా హెచ్జీ ఇన్ఫ్రా గురించి చెప్పామన్నమాట. అంటే తక్కువ టైంలో, అంటే సరే తక్కువ టైం కాదు, అంటే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు జొమాటో అరౌండ్ 50-55 రూపీస్. అదేవిధంగా హెచ్జీ ఇన్ఫ్రా అయితే ఈరోజు కాదండి, కోవిడ్ అయిపోయిన తర్వాత చాలామంది, నాకు బాగా గుర్తు, 200, 220, 240, 300 ఎక్కడ ఏ లెవెల్లో కూడా దాన్ని హోల్డ్ చేసుకోండి, కొనుక్కోండి అని చెప్తూనే ఉన్నాము. రీసెంట్గా 900 ఉండేది, 900 నుంచి 1600, 1700 ఈ విధంగా పెరుగుకుంటూ వచ్చింది. సో ఈవెన్ అంటే అటువంటి స్టాక్స్ ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి చాలా కష్టమైన ప్రశ్న ఇది. మనకి ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చూడాలి అంటే ఫస్ట్ ఏదైతే వాల్యూ స్టాక్స్ అంటాం. వాల్యూ స్టాక్స్ అంటే ఎక్స్పెన్సివ్గా లేకుండా ఉండి, అదేవిధంగా గ్రోత్ కూడా అద్భుతంగా ఉండి అటువంటి స్టాక్స్ని వెతుక్కోవాలి. అంటే అటువంటి స్టాక్స్ దొరకవండి, ఎందుకంటే అన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా చెప్పాలి అంటే కష్టమే నాకని కాదు, ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ దృష్ట్యా మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ ఉంటూ గ్రోత్ కనపరిచే స్టాక్ని అయితే, అంటే ఈ టైప్ జొమాటో అంత గ్రోత్ ఉండే స్టాక్ని మనం చెప్పలేము మళ్ళీ. అదేవిధంగా హెచ్జీ ఇన్ఫ్రా ఒక 2 ఏళ్ల క్రితము ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్రా అన్నీ పెరిగిపోయినాయి. బట్ అయినా సరే ఇన్ఫ్రా మీద నేను పాజిటివ్గా ఉన్నాను. సో చెప్పాలి వాటిలో అశోక బిల్డ్కాన్ ఒకటి ప్రయత్నం చేయొచ్చు. ఇది కూడా గతంలో చెప్పాము, మళ్ళీ అగైన్ చెప్తున్నాను. పెరిగింది కదా అని చెప్పేసి మనం అవాయిడ్ చేయడం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జీ ఇన్ఫ్రానే తీసుకుందాం. హెచ్జీ ఇన్ఫ్రా ఎంత పెరిగినా కూడా ఇంకా మనకి అది వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ కాదు, అది గుర్తించాలి. అదేవిధంగా డెట్ అనేది దాదాపు లేదనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇన్ఫ్రా కంపెనీస్కి ఉన్నప్పుడు హెచ్జీ ఇన్ఫ్రా ఉన్న డెట్ అది పెద్ద డెట్ కాదనమాట. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఫ్యూచర్ పరంగా మనకి ఇన్ఫ్రాకి ఉన్నంత ఫ్యూచర్ దేనికి ఉండదు. హైయెస్ట్ రిటర్న్స్ పదే చెప్తుంటాను, మనకి ఇన్ఫ్రాలోనే రాస్తాయి. కాబట్టి అశోక బిల్డ్కాన్ ట్రై చేయండి. కాకపోతే మొన్న క్వార్టర్ తర్వాత మళ్ళీ డెట్ పెరిగిందండి. అశోక బిల్డ్కాన్ మైనస్ పాయింట్ ఏంటంటే రిజల్ట్ బాగున్నాయి, బట్ డెట్ అనేది మళ్ళీ 5600 crores వచ్చింది. గతంలో తక్కువ ఉండేది, ఈ క్వార్టర్లో పెరిగింది. చూద్దాం, మళ్ళీ ఒక 1-2 క్వార్టర్లు డెట్ కానీ తగ్గితే మళ్ళీ అశోక బిల్డ్కాన్ భారీగా పెరుగుతుంది. ఇటువంటి టైంలో మనం ఎటువంటి స్టాక్స్ని మనం చేసుకోవాలి అంటే ఒకటి వాల్యూ పరంగా మనకి అందుబాటులో, అంటే వాల్యూ స్టాక్ ఇంట్రెన్సిక్ వాల్యూకి దగ్గరగా ఉండే స్టాక్స్ మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే వాల్యూ స్టాక్స్ అంటే మనకి స్టాక్స్ పరంగా చూడాలంటే వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్, అదేవిధంగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్, ఈ విధంగా మనం కేటగరైజ్ చేసుకుంటే వాల్యూ స్టాక్స్ అంటే మనం ఇప్పుడు కూడా కొనదగిన స్టాక్స్ని వాల్యూ స్టాక్స్గా చెప్పుకుంటాం అనమాట. అంటే ఇంట్రెన్సిక్ వాల్యూకి దగ్గరగా ఉండేది ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువ ఉండే స్టాక్స్. అది ఎలా చూస్తారు ఏంటి అంటే మళ్ళీ అది సబ్జెక్ట్ అనుకోండి. మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ C8 ఉంది. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే C8 టైర్ కంపెనీస్లో
అది మీరు ప్రైస్ చూడకండి 2500 కదా బాగా పెరిగింది కదా అది చూడకండి. ఇప్పటికే అది మనకి 10,000 కోట్లకు దొరుకుతుంది. C8 10,000 కోట్లకు దొరుకుతుంది. మార్కెట్ క్యాప్ 10,000 crores, రెవెన్యూస్ పరంగా చూసుకుంటే మోర్ దెన్ 11,000 crores. 11,000 crores రెవెన్యూస్ ఉన్న మంచి బ్రాండెడ్ C8 కంపెనీ, గ్రోత్ కూడా ఉంది. మనకి 10,000 కోట్లు దొరికితే మనం కొనుక్కోవచ్చు కదా. సో ఇది వాల్యూ స్టాక్ కింద వస్తుంది. ఒకవేళ కింద పడినా కూడా ఒక 400, 500 మహా అయితే 2,000 అనుకుందాం. 2,000 బిలో అయితే ఉండదు ఖచ్చితంగా. ఒకవేళ కిందకు వెళ్ళినా కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి స్టాక్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాల్యూ స్టాక్స్గా పిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా గతంలో ఇంకో స్టాక్ కూడా చెప్పాను, LG బాలకృష్ణన్. ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ. ఇది కూడా 1255 ఉంది. ఇది కూడా మనకి తక్కువ వాల్యూ, మార్కెట్ క్యాప్ వచ్చి 3,900, లో PE దగ్గర కోట్ అవుతుంది. అయితే అందరూ మళ్ళీ ఇంకొకటి చెప్పాలి, తక్కువ PE అయినంత మాత్రం కొనడం అనేది కరెక్ట్ కాదండి. మళ్ళీ ఇందులో రకరకాల డైనమిక్స్ ఉంటాయి. సో ఏదైనా కూడా మనకి ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు ఏంటంటే విజన్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఆలోచించే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సెక్టర్ అనాలిసిస్ ఉంటుంది. ఇట్లా వీటిని బేస్ చేసుకొని ఓవరాల్గా మనకి ఈ రేషియోస్ అనమాట, ఏ ఒక్క సింగిల్ రేషియో బేస్ చేసుకొని ఒక స్టాక్ కొనడము అమ్మడం చేయకూడదు. కాబట్టి ఉన్న వీటి మీద అవగాహన ఉంటేనే మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. LG బాలకృష్ణన్ ఉంది, దాన్ని మనం కరెక్షన్స్లో కొనుక్కున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఖచ్చితంగా 100% పెరుగుతుంది. ఎప్పటికీ అనేది టైం చెప్పలేము, బట్ డబల్ అవుతుంది. ఒక 2 years అనుకోండి, 3 years అనుకుందాం. అందుకే ఈ గ్రోత్ ఉండదు, మళ్ళీ గ్రోత్ ఉండదు. LG బాలకృష్ణన్లో గ్రోత్ ఉండదు. చాలా పాత కంపెనీ. వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళు ఏదైతే బిజినెస్ ఉందో అదే ఉంటుంది. గ్రోత్ అనేది అస్సలు ఉండదు. ఓన్లీ వాల్యూ కంపెనీ అనమాట. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ 3 ఏళ్ళకి 100% పెరిగినా కూడా మీకు ఏమవుతుంది, ప్రయాణం మోర్ దెన్ 33-34% రిటర్న్ వస్తుంది. డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుందండి. అది ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్కి ఏంటంటే లైక్ C8 కానివ్వండి, అదేవిధంగా LG బాలకృష్ణన్, ఈ రెండింటికి ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చూడాలి, ఎంత పెరుగుతుంది అనేది కాదు, ఎంత పడితే అంటే రిస్క్ అండ్ రివార్డ్ రేషియో చూసుకోవాలి. పడితే ఈ లెవెల్ దాటి కిందకి వెళ్ళదు అని మీకు అనిపించినప్పుడు అటువంటి స్టాక్స్ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో C8 కానివ్వండి, LG బాలకృష్ణన్. ఈవెన్ C8 కూడా నెక్స్ట్ 2 yearsలో డబల్ అయ్యే అవకాశాలు, నెక్స్ట్ 2 years కాదనుకోండి, 2.5 years పెట్టుకుందాం. నెక్స్ట్ 2.5 yearsలో డబల్ అయినా కూడా దాని మార్కెట్ క్యాప్ 20,000 కోట్లు అవుతుందండి. C8 లాంటి కంపెనీకి 20,000 కోట్లు మార్కెట్ క్యాప్ మనం ఇవ్వడంలో మనకి తప్పు లేదు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా అనలైజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా స్టాక్స్ని. సో ఆ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు నష్టం అనేది రాదు. ఎట్ ద సేమ్ టైం సేఫ్గా ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీంతో మనం ఎన్ని చేసుకున్నామండి, మధ్యలో మనం ఎన్ని రకాలుగా చేసుకున్నా కొన్ని సందర్భాల్లో మైనస్లోకి వెళ్తుంటాయి కొన్ని స్టాక్స్. బట్ అట్లా 1-2 పక్కన పెట్టేసి ఓవరాల్గా మనం 10 స్టాక్స్ కొనుక్కుంటే 2 స్టాక్స్ కిందకి వెళ్ళినా కూడా మిగతా 8 స్టాక్స్ ముందుకు వెళ్ళేటట్టు ఉండాలి. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు చెప్పిన C8 కానివ్వండి, LG బాలకృష్ణన్ కానివ్వండి, అదేవిధంగా అశోక బిల్డ్ కానీ, 2 కూడా నెక్స్ట్ 3 ఏళ్ళకి 100% పెరగడానికి అవకాశాలు ఉన్న స్టాక్స్ అండి. వాల్యుయేషన్స్ పరంగా తక్కువ ఉన్నాయి. తర్వాత మూడిట్లో అశోక బిల్డ్ కాన్ అనేది గ్రోత్ స్టాక్ అవుతుంది. C8 అండ్ LG బాలకృష్ణ అయితే కంప్లీట్గా వాల్యూ పరంగా, C8 పర్లేదు కొంచెం గ్రోత్ ఉంటుంది, అద్భుతమైన గ్రోత్ ఉండదు. ఈ విధంగా అనమాట, ఈ విధంగా కేటగరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.